ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. భూమి ఎందుకంత కంగారుగా పరిగెత్తింది? అసలేం జరుగుంటుంది? ఎవరైనా వెంబడించుంటారనుకున్నా ఎవరు లేరేంటి? అసలేమై ఉంటుంది? ఒక నటన, నీ మాటల అబద్ధాల కోటలు, నీ నవ్వొక విషపు వలయం. నువ్వొక మాయలేడివి. నిన్ను నమ్మి వెర్రివాడిగా మిగులుతుంది నేనే. మోసానికి చిరునామా ఏదంటే అది నువ్వని మరోసారి నిరూపించావు. నా కొడుకు ఆ కట్నం ఇచ్చి దాని బతుకు నిలబెట్టాడు. ఇందు, అత్తయ్య ఫోన్ చేస్తున్నారు. చెప్పమ్మా. నేను కాదే, నువ్వే చెప్పు. మా అన్నయ్య చెప్పినట్టుగా ఇస్తానన్న కట్నం మీ అత్త మామలు తీసుకున్నారా? అంటే అమ్మా అదే. నువ్వేం దాచాల్సిన అవసరం లేదెందు, నాకంతా తెలిసిపోయింది. నా సవతే నాకు చెప్పింది. చెప్పు, ఆ కట్నం మా అన్నయ్య ఇచ్చాడా లేదా నా సవితి చెప్పినట్టు ఇంకెవరైనా ఇచ్చారా? బెల్లం కొట్టిన రాయిలా అలా ఉండిపోయావేందు, చెప్పు. అది అన్నయ్య ఇచ్చాడమ్మా. అన్నయ్య అంటే ఏ అన్నయ్య? గగన్ అన్నయ్య ఇచ్చాడు. వాడు అన్నయ్య పోయాడే నీకు? డబ్బులిచ్చి అన్నయ్య పోస్ట్ వాడు కొనుక్కున్నాడు. చెల్లెలుగా నువ్వు అమ్ముడిపోయావు, అంతేనా? ఏం మాట్లాడవేంటే? ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? అంటే ఈ విషయం అన్నయ్య చెప్పొద్దన్నాడు. మళ్ళీ అన్నయ్య? బాగుంది, చాలా బాగుంది. ఏంటమ్మా మీ గగనని ప్రస్తావన ఇప్పుడెందుకు వచ్చింది? ఏముంటుంది మీ అమ్మ? గగనన్నయ్య మీకు కట్నం ఇచ్చినట్టు అమ్మకి తెలిసిపోయింది మావయ్య. మంచిదేగా. గగన్ మంచితనం ఏంటో ఇప్పుడైనా అందరు తెలుసుకుంటారు, అందరూ కలిసిపోతారు. కాదత్తయ్య, నాకు అలా అనిపించడం లేదు. అమ్మ చాలా సీరియస్గా మాట్లాడింది. భయం వేస్తుంది అత్తయ్య.
ఏదో జరుగుతుందని భయం వేస్తుంది. ఇదిగో దగ్గరకు వస్తే చంపేస్తాను. నా ప్రాణంతో పాటు మీ ప్రాణాలు కూడా పోతాయి. బావా బావా, మెల్లగా మెల్లగా బావా, జాగ్రత్త. ఇదేంట పూర్వ, మనం ఎక్కడున్నాం? ఇది మన గెస్ట్ హౌస్ కాదే. నువ్వు మర్చిపోయినట్టున్నావు బావా. ఆ ఫ్రెండ్ గెస్ట్ హౌస్ కి తీసుకొచ్చాను. రా బావా, కూర్చో, పడుకో బావా. ఇప్పుడిప్పుడే కొంచెం గుర్తుకొస్తోంది. ఏం ధైర్యం రావడం అపూర్వ. పశ్చాత్తాపంతో కూడిన బాధకి ఏ వాస్తు ధైర్యాన్ని ఇవ్వలేదు. బావా, ఏది ధైర్యం ఇవ్వలేదు అనుకుంటే మనమే ధైర్యం చెయ్యాలి బావా. నువ్వు ముందు నాతో పాటు మన ఇంటికి రా. అసలు మీరా ఏముంటుందో చూస్తాను. ఆ ఆస్తిపాస్తులు మనమే కదా బావా, మనమే కదా వాళ్ళని పోషిస్తున్నాం. అపూర్వ, అంత దారుణంగా మాట్లాడుతున్నావేంటి? నాకు నా చెల్లెలంటే ప్రాణమని నీకు తెలీదా? మీరు మా ఇంట్లో పెంచుకుంటున్న గొర్రెల్లాంటి వాళ్ళు. కావాలంటే మేం కోసుకుంటామని నా చెల్లెలకి చెప్పమంటావా? బావా, అంటే నా ఉద్దేశం అది కాదు బావా. నీకు ఏదో ధైర్యం చెప్పాలని అలా అన్నానంతే. మీరానే ఫోన్ చేస్తుంది. ఇటు బావా, నేను మాట్లాడతాను. వద్దు, ఇప్పుడే కదా ధైర్యం చేయమన్నా. చేస్తాను. హలో.